పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాలము ప్రార్థన సమయంలో మేమందరము ఈ విధంగా కూడి నిన్ను స్తుతించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనములు తండ్రి. అవును ప్రభా, నీవు దయగలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు కనుక మాకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నావు. ఈ దినము నూతన వారంలో మరి నూతనమైనటువంటి పనులలో మేమంతా బిజీగా ఉన్నప్పటికీ తండ్రి, మీరు మాకిచ్చిన జ్ఞానమును బట్టి, మాకిచ్చిన నైపుణ్యతలను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా రాకపోకలందు మాకెంతగానో తోడుగా ఉన్నందుకు వందనములు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తమును నీ చిత్తానుసారంగా జరిగించినందుకు నీకు వందనములు. దేవా, నీకే స్తోత్రము మా తండ్రి. మరి పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి అందరూ క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చారు తండ్రి. మా తండ్రి దేవా, మేమందరం కలిసి కుటుంబంగా సంతోషంగా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము. దేవా, ఈ రాత్రి కాలము మేము మంచి చక్కటి వాక్యంను మీరు మాకు ఇచ్చారు. 105వ కీర్తన 7వ వచనం ప్రకారము, ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అన్నంతటా జరుగుచున్నవి అనే మాటలు. దేవా, మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. భూమి అన్నంతటి మీద కూడా, ఆకాశం అన్నంతట కూడా నీవు స్థిరపరిచిన, నీవు సృజించిన ప్రతి దానిపైన కూడా తండ్రి నీ యొక్క సార్వభౌమ అధికారం ఉన్నది, నీ నీతి ఉన్నది. అవును ప్రభా, ఆ నీతి, ఆ సార్వభౌమ అధికారము దేవుడు, ప్రభువు, ఆయన దేవుడు అని తీర్పులు అందిస్తున్నాయి. నీ నీతి, నీ తీర్పులు భూమి అంతట కూడా జరుగుతున్నాయి ప్రభా. అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. ప్రపంచమంతటా, భూమి మీద ఇశ్రాయేలీల మధ్య మాత్రమే కాదు నాయన, అంతటా కూడా నీ యొక్క కార్యములు జరుగుతున్నాయి ప్రభా. నాయన, నీ యొక్క జ్ఞానము ఎంత గొప్పది, నీ యొక్క సన్నిధి ఎంత అద్భుతమైనది, నీ సార్వభౌమ అధికారము ఎంతో గొప్పది తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ముందు వచనాలలో ఆ కీర్తనకారుడు తెలియజేస్తున్నట్లుగా మేము అబ్రహాము సంతతి, యాకోబు సంతతి, ప్రతి ఒక్కరు అందరూ కూడా ఆయన ఆశ్చర్యకార్యంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సూచక క్రియలు, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోమని ప్రభా నీవిస్తున్నటువంటి ఈ సూచనను బట్టి నాయన మేము నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, నీ యొక్క తీర్పులను బట్టి నీకు వందనములు. మా తండ్రి, నీవు సెలవిచ్చిన మాట ఎల్లప్పుడూ ఉంటుంది ప్రభా. నీవు మా దేవుడవు, మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ తీర్పు ఎంతో న్యాయమైనది మా తండ్రి. అందరిపైన కూడా నీ యొక్క ఆధిపత్యం ఉన్నది. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలము ఈ వాక్యంను ధ్యానించుకుంటూ ప్రభా, మేము ప్రార్థనలోనికి వెళ్తుండగా మీరు మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించండి. ఈ దినమంతా మీరు మాకు తోడైన విధానాన్ని బట్టి, మీ కాపుదలను బట్టి, మీ యొక్క ప్రతి అడుగులో మీరు మాకు తోడైన విధానాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి కూడా మీ యొక్క ప్రొటెక్షన్ కొరకు, మీ యొక్క నడుపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాము ప్రభా. నాయన, అందరు కూడా ఈ దినము ఈ సమయంలో ఇంట్లో ఉంటారు నాయన. మా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి, నీ యొక్క దీవెనలు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా నిద్రించినట్లుగా, ఎవరికి ఎలాంటి సమస్యలు రాకుండా, రాత్రి అందు తల్లి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు ఎవరికి కూడా కలగకుండా, అనారోగ్యములు కలగకుండా ప్రతి ఒక్కరిని కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మీరు మీ దూతల కంచెను మాకు ఇస్తున్నారు, మీ రక్తపు కంచెను మా పైన కప్పుతున్నారు ప్రభా. నీకు వందనములు తండ్రి. నీవేమై ఉన్నావో మేము జ్ఞాపకం చేసుకుంటూ నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు మహిమగల దేవుడవు, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడవు, నీవు మంచి వాడవు తండ్రి. మా ప్రభా, ధారాళమైన సమస్తము ఇస్తున్నావు, ధారాళంగా సమస్తం ఇస్తున్నావు తండ్రి. నీకు వందనములు ప్రభా. మేమైతే బలహీనులము, మేమైతే కేవలము మట్టి వారం తండ్రి. మా ప్రభా, పాపభూయిష్టమైనటువంటి వారం తండ్రి.
అయినా తండ్రి మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమించి అనుదినము తండ్రి మీకు మా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టిస్తుండగా మీకు వందనంలో ఈ రాత్రి సమయంలో మా నిద్రకు మరి ఎలాంటి భంగం కలగకుండా కాపాడండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి. ముఖ్యంగా హాస్పిటల్స్లో ఎంతమంది ప్రభా చాలా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు మా తండ్రి. ఎంతోమంది మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, మరి ఐసీయూలో ఉంటున్నారు నాయన. వాళ్ళని బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం. మీరు స్వస్థపరుస్తారని వాళ్ళు ఎదురు చూస్తుండగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ముందుగానే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, లంగ్స్ ప్రాబ్లంతో బాధపడుతూ ఊపిరి ఆడని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి వారిని బయటకు తీసుకురండి తండ్రి. వెంటిలేటర్ పైన ఉన్నారు నాయన, కృప చూపించండి దేవా. హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ వ్యాధులు, ఇంకా అనేకమైన తీవ్రమైన వేదనకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తమని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యులు ఎంతగా ఆందోళన చెందుతున్నారో వారి ఆందోళనంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మా దేవా. ప్రభా, వారిపైన మీ యొక్క కటాక్షం ఉంచండి, కనికరం చూపండి. మీరు కనికరం గల దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు. ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు ఆదరించండి ప్రభా. ఎంతగా ఆర్థికంగా ఎన్ని సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా నాయన ఏ శ్రమంలో వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ఈ దినము మరి నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ ఎంతమంది కృంగుదలలో ఉన్నారో వారిని లేవనెత్తి వారి ఎదుట అనేకమైన మార్గంలను తెరవమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమందినైనా వివాహంల కొరకు ఎదురు చూస్తున్నారు, వారిని కూడా మీరు ఆదరించండి తండ్రి ప్రభా. మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి. మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి దేవా. సమస్తము ఎంతో ఘనత తెచ్చే విధంగా మీరు చేస్తారు. నీకు వందనములు మా తండ్రి దేవా. సహాయం చేయండి. మా బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది కృంగుదలతో ఉన్నారో వాళ్ళను కూడా మీరు దయ ఉంచి కాపాడండి, లేవనెత్తండి, పునరుద్ధరించండి ప్రభా. జ్ఞానంతో వారు చేయగలిగేలాగా సహాయం చేయండి. అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. నాయన మరి ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారికి తప్పకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులు అనేకులు ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నారు, అనాథలుగా ఉన్నారు, దిక్కులేని వారుగా ఉన్నారు. చిన్నారులు కూడా ఎంతోమంది అనాథలై ఉన్నారు తండ్రి. వాళ్ళందరినీ మీరు ఆదరించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా తండ్రి. మా ప్రభా, మరి అన్ని కుటుంబాలలో ఉన్న వృద్ధులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క వేదనను మీరు చూస్తున్నారు తండ్రి. కృపగలిగిన దేవా, సహాయం చేయండి తండ్రి ప్రభా. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, ఆదరణ లేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని, అదేవిధంగా సైనికులను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని వారికి మీ కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు దయగలిగిన దేవుడు. వారికి కాసిన ఓపికను, సహనమును, అప్రమత్తతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, మరి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి అపాయములు కలగకుండా కాపాడండి తండ్రి. మా తండ్రి దేవా, మరి రాత్రి వేళల్లో తండ్రి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా వారిని మీరు దర్శించండి. వారికి ఉన్న ఆందోళన, వారికి ఉన్నటువంటి భయాలు, టెన్షన్స్ అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీ దయతో వాళ్ళని నింపి నాయన నీ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ నీపైన నమ్మకంతో, విశ్వాసంతో నీపైన దృష్టి ఉంచి పరుండినప్పుడు కూడా పడకలపై తండ్రి నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి తండ్రి. వారికి నెమ్మదిని దయచేయమని, నెమ్మది గల నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ఎంతోమంది నాయన మరి కృంగుదలలో ఉన్నారు, వాళ్ళని లేవనెత్తండి. ముఖ్యంగా అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. వాళ్ళని మీరు కనికరించండి, వారికి సహాయం చేయండి, వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మరి మీరే మార్గం చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి అప్పులు చేసిన ఆ విధవరాలకి తండ్రి మరి ఎలీషా ప్రవక్త ద్వారా ఎలాంటి మార్గము చూపించారో మేము బైబిల్ గ్రంథంలో చదువుతున్నాము తండ్రి. ప్రభా కృపతో ప్రతి ఒక్కరికి ఒక మార్గం చూపించమని నిన్ను ప్రతిమాలు అడుగుతుంటున్నాం తండ్రి.
తండ్రి, మమ్మలను మీరు ఎంతగానో ప్రేమించి మాకు నీ యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపారు. ఆయన మా కొరకు నాయన బలియాగమై, సిలువ పైన బలియాగమై మాకు రక్షణను తీసుకువచ్చాడు. దేవా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని, పాపపు స్థితిలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళని అందరినీ కూడా నాయన పైకి లేవనెత్తి తండ్రి రక్షణను ఇచ్చినందుకు నీకు వందనములు. మరి ప్రభా, రక్షణను అంగీకరించని, ఇంకా నిన్ను అంగీకరించని తండ్రి, నీ సిలువ విలువను, నీ త్యాగమును అంగీకరించలేని, గ్రహించలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తి ప్రభా, మీరు వారిని దర్శించండి, వారికి తెలియజెప్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, నీ యొక్క త్యాగమును మేము ఎప్పుడు కూడా మర్చిపోకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, నీ యొక్క సిలువ నిమిత్తము, సిలువ యాగము నిమిత్తము నాయన మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, రేపటి దినమున మేమేం చేయవలనో అవన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభా. అవన్నీ కూడా మేము తప్పకుండా చక్కగా చేయగలుగుటకు, ఎలాంటి సమస్యలు లేకుండా తండ్రి అన్నీ కూడా చక్కగా మరి ఒక ప్రణాళికతో మరి నైపుణ్యంతో చేయగలుగుటకు సహాయం చేయండి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తమును నీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ దినం చేసిన మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాటలో చేసిన అపరాధములను నేను కూడా క్షమిస్తున్నాను మా ప్రభా తండ్రి. కృపతో, కనికరంతో సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడైండుము. నీ రక్తపు కంచెను మా పైన వేయండి తండ్రి. మంచి నిద్రను అనుగ్రహించండి. మరి ప్రభా, ఎలాంటి ఆకస్మిక ప్రమాదములను, అనారోగ్యములు కలగకుండా కాపాడండి తండ్రి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం నాయన. కృపతో మరి మమ్మలను నీ చేతిలో ఉంచుకోండి. నీ అరచేతులలో మమ్మల్ని చెక్కుకొని ఉన్న దేవా, నీకు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, మరి విషపురుగు కాటుల వల్ల భయం లేకుండా కాపాడండి. ఉదయకాలమున సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి తండ్రి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.